ఎంట్రీ కూడా ఉండదు రామ్ చరణ్కి. స్టోరీ లైన్ బాగుందన్న, బాగా కొట్టారు, అంత బాగా కొట్టారు. చూసేవాళ్ళు చూడండి, నెగిటివ్ కామెంట్స్ ఇచ్చేవాళ్ళు నెగిటివ్ కామెంట్స్ ఇచ్చుకోండి. ఆయన యాక్టింగ్ బాగుంది, అంతా బాగుంది. చూసేవాళ్ళు చూడండి, పాటలు అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. డాన్స్ కూడా బాగానే ఉంది రామ్ చరణ్ది. చూసేవాళ్ళు చూడండి, నెగిటివ్ కామెంట్లో ఇచ్చండి, ఎంట్రీ కూడా ఉండదు రామ్ చరణ్కి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎప్పుడు సూపర్ అన్న, ఆయన్ని తక్కువ అంచనా అసలు ఏ అవసరం లేదు. డాన్స్ ఎప్పుడు సూపరే, పాటలు బాగానే ఉన్నాయి, స్టోరీ లైన్ బాగుందన్న, అంతా బాగానే. తమనైతే బాగా కొట్టాడు, అంతా బాగానే ఉంది. చాలా బాగుంది అన్న, సూపర్, బాగా చేశారు. చిరంజీవి గారు చూసినట్టు ఉంది సార్ అప్పన్న క్యారెక్టర్లో. తమన్ కొన్నిదేళ్ళ తమన్ అన్న, కొన్నిదేళ్ళ తమన్ బాగా కొట్టారు, అంత బాగా కొట్టారు. అన్ప్రెడిక్టబుల్ సంక్రాంతి సూపర్. కంబ్యాక్ అన్న, మళ్ళీ పాత శంకర్ని తీసుకొచ్చారు అందరూ, సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ లో అప్పన్న క్యారెక్టర్ బాగా చేశారు అన్న, సూపర్ చేశారు, చాలా బాగా చేశారు. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఫైట్ అన్న సూపర్ ఉంటుంది, బాగుంటుంది, చూడొచ్చు. చాలా బాగుంది అన్న, దీని గురించి చెప్పలేదు, మాటలు లేవన్న, మాటలు లేవు అసలు. చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ అయితే అసలు సూపర్ అన్న. ముందు అసలు చెప్పాలంటే ఫైటింగ్ సీన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు. ఫ్యామిలీ చూడొచ్చు అన్న, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో చాలా మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. శంకర్స్ కంబ్యాక్ అన్న, శంకర్స్ కంబ్యాక్ అంతే. పొంగల్ ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, అందరూ వచ్చి చూస్తారు పొంగల్కి. బాగుంది అన్న, బాగుంది. రామ్ చరణ్ గారు ఆ 20 minutes అయితే మస్ట్ వాచ్ పొంగల్కి. మొత్తం విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ భయ్యా. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది. శంకర్స్ కంబ్యాక్ మూవీ సూపర్. రామ్ చరణ్ యాక్షన్ సూపర్, పాటలు పర్లేదు, బాగా సినిమా యాక్షన్. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ కొద్దిగా వీక్ అయింది, కానీ మొత్తం సూపర్. రామ్ చరణ్ యాక్షన్ సూపర్.